తెలుగువారు ఎంతో గర్వించేటువంటి నటుల్లో మహానుభావుడు, నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవాలకు సంబంధించి ఈ రోజున పెద్ద పండుగగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కళ్ళ డిమాండ్ అయితే ఈ వజ్రోత్సవాలని కన్నుల పండుగగా చూడాలి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈ రోజున ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ వేడుక చూసేందుకు వస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ పండుగ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా పేరు అనుష అండి, మాది ఏలూరు సార్. మాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం సార్. ఇప్పుడు ఎంతో మంది యాక్ట్ చేస్తున్నారు కానీ ఆయన చేసిన సహజత్వం, ఆయన చూపిన నటన మా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ సార్. ఆయన అసలు తెలుగువారిలో మనందరికీ ఆయన జన్మించడం తెలుగువారిలో గర్వించదగ్గ నాయకుడు సార్. ఆయన ఎన్నో పథకాలు, రాజకీయంలో కూడా ఆయన ఎన్నో పథకాలు స్థాపించారు. 2 రూపాయలకే కిలో బియ్యం, ఇలా మహిళలకి 50% రిజర్వేషన్లు, ఇలా ఈ మహిళా యూనివర్సిటీ, ఇలా ఏం చెప్పుకున్నా కూడా ఎన్టీఆర్ గారు చేసిన సేవలు అసలు చరిత్రలోనే వన్ని తగ్గిన నాయకుడు సార్. అటువంటి నాయకుడు మనం కన్నులారా చూద్దాము. ఆయన ఎలాగో లేరు, ఆయన మధుర స్మృతులు అలా గుర్తుండిపోవాలి మా జీవితాంతం అని చెప్పి ఇక్కడికి వచ్చాం సార్. అసలు ఆయన మళ్ళీ పుట్టరు సార్. అలాంటి నాయకుడు మళ్ళీ జన్మలో మళ్ళీ పుట్టరు, యుగ పురుషుడు. అటువంటి నాయకుడు జ్ఞాపకాలు చిరస్థాయిగా గుర్తుండాలి, మేమందరం కన్నుల పండగగా చూడాలి అని అమ్మమ్మ వీళ్ళందరూ కూడా చాలా అభిమానం చూపితే ఆ అభిమానం కొద్దీ మాకు పాసులు కూడా ఇచ్చారు. మేము ఈ రోజు చాలా సంతోషంగా వచ్చామండి. మాకు పాస్ వస్తే, పాస్ దొరికితేనే మాకు ఎన్టీఆర్ గారు మాకు రియల్గా కనిపించినంత ఆనందం కలిగిందండి. ఆయన నిజంగా భారతరత్న ఇవ్వాలండి. ఆయన తెలుగు జాతికి ఎన్ని మేలులు చేశారండి. టీడీపీ పార్టీ ఈ రోజున ఇంత వైభవంగా, ఇంత బలోపేతంగా ఉందంటే అదంతా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో, నందమూరి ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో కృషి చేశారు. దానికన్నా ముందు బీజం వేసింది మన ఎన్టీఆర్ గారు కదండి. ఆయన చేసిన మేలు టీడీపీ అభిమానులు కానీ ఎవ్వరం కూడా మర్చిపోలేమండి. టీడీపీ అభిమానిగా నేను ఇక్కడికి వచ్చాను, ఎన్టీఆర్ గారు అభిమానిగా మా ఫ్యామిలీ అందరం వచ్చామండి. నటుడిగా అంటే ఆయన జీవితంలో 2 పార్శ్వాలు. ఒకటేమో నటుడిగా అందరి మనసును చొరగొన్న ఆ మహానుభావుడు, మరో పార్శ్వం వచ్చేసి రాజకీయ పార్టీ పెట్టి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక ఏ పార్టీ కనిపించని తరుణంలో కాదు తెలుగు వాళ్ళకి న్యాయం జరగాలి, నన్ను అభిమానించిన వీళ్ళందరికీ నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజున పార్టీలోకి వచ్చారు. ఆయన జీవిత కథాంశాన్ని బాలకృష్ణ గారు కథానాయకుడిగా ఒక సినిమా రూపంలో కూడా చూపించారు. సో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే మహిళలకి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు అని ఇవ్వడం కానీ, మీరు అన్నట్టుగా కిలో రూపాయి బియ్యం అని చెప్పి ఆయన ఉన్నప్పుడు రూపాయికే ప్రకటించిన నేపథ్యం కానీ, అంటే ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం అందాలి అనే ఈ సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి వజ్రోత్సవాలు ఈ రోజున జరుపుకోవడం, దానిలో ఈ రోజున ప్రభుత్వం కూడా మమేకవడం అని ఎలా చూడాలంటే సార్, అలాంటి యుగ పురుషుడికి మనం తలుచుకున్నా కూడా తక్కువే సార్. ఎన్ని మేలులు చేశారు సార్. ఈ రోజు పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడంటే ఆయన చలవేనండి. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు ఆస్తి హక్కు పొందుతున్నారంటే ఆయన చలవేనండి. అంతేకాదు మహిళా యూనివర్సిటీస్, అలాగే ఆడవాళ్ళకి రిజర్వేషన్ రాజకీయాల్లో ఏర్పడ్డాయి. అలాగే మహిళలందరూ ఈ రోజు సగర్వంగా చట్టసభల్లో ఉన్నారంటే ఎవరు చలవ? ఎన్టీఆర్ గారు చలవండి. ఆయన అసలు ఎన్నో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసినాయండి. ఈ రోజు పేదవారు కడుపు నిండా అన్నం, ఆకలి లేకుండా ఉంటున్నారంటే అదంతా నందమూరి తారక రామారావు గారు చేసిన భిక్షేనండి. దాన్ని కొనసాగిస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే ఆహార పథకం అంటే అన్న క్యాంటీన్లు పెట్టడం కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్క పేదవాడికి అన్నం అంటే వాడి కడుపు నిండేలాగా పని కల్పించడం కానివ్వండి, లేదా అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఏదైనా కూడా ఆయన కొనసాగిస్తున్నారంటారా? దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 199 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే రద్దీ ప్రాంతం ఉందో అక్కడ కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే అన్న క్యాంటీన్ గుడివాడ ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ చేశారండి. ఏంటంటే పేదరికం లేని సమాజం కావాలి. ఇంకోటి ఏంటంటే పేదరికం ఉన్న వాళ్ళు, ప్రతి ఆర్థిక స్తోమత గల వాళ్ళు పేదరికం ఉన్న కుటుంబాలని దత్తత తీసుకుంటే వాళ్ళకి ఆర్థిక అసమానతలు తొలగిపోయి వాళ్ళు కూడా చేయూత అందించి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ అవుతారు. కాబట్టి మీరందరూ ఇది చేయండి అని ఆయన పిలిపించారండి. వరద బాధితులప్పుడు ఎవ్వరు పిలిపివ్వలేదండి, చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఆయన బ్రాండ్ మీద 450 పైగా కోట్లు వచ్చినాయి. 65,18,496 కోట్ల మందికి 2,047 కోట్ల లబ్ధిదారులకి ఆసరా పెన్షన్స్ ఇచ్చారంటే అది భారతదేశంలోనే ఒక చరిత్ర ట్రాక్ రికార్డ్ నమోదు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదండి, ప్రపంచంలోనే ఒక ట్రాక్ రికార్డ్ ఏంటి, బురద సమయంలో వరదలో బురద కూరుకుపోతే ఇల్లు దాన్ని కూడా క్లీన్ చేయించారండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చేస్తారండి? అవన్నీ కూడా ప్రపంచ రికార్డు అండి, ప్రపంచ రికార్డు. ఇప్పుడు మాంగారికి తగ్గ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఈ బిడ్డ రామారావు గారి సినిమాలు చూసిందో లేదో తెలియదు, ఆయన ప్రత్యక్షంగా చూసిందో లేదో కానీ మీ అందరినీ ఈ రోజున ఈ వజ్రోత్సవాలకి తీసుకురావడం ఎలా ఉంది, ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. మధ్యాహ్నం పొద్దున్నే చెప్పింది, నేను ఇలా వస్తాను
వస్తున్నాను అమ్మమ్మ అని, అయితే నేనే వస్తానని గబగబా అన్నం తినేసేసి వాళ్ళకంటే ముందు నేనే వచ్చి కూర్చున్నాను. తర్వాత వాళ్ళు వచ్చి ఎందుకమ్మా ఎందుకు రామారావు గారు అంటే అంత అభిమానం మీకు? అభిమానం. మీ అందరికీ తెలుసు ఆయన యాక్షన్ కానీ ఆయన పనితీరు కానీ వర్ణాతీతం అండి, వర్ణాతీతం. క్రమశిక్షణ గాని. అందరినీ ఆయన అలా ఉండేవారు, అందరూ కూడా అలా ఉండాలని మలిచేవారు. ఆయన బిడ్డలు కూడా అలాగే చేశారు. అవునమ్మా, ముక్కుసూటితనం, ప్రధానంగా ముక్కుసూటితనం కానివ్వండి, ఆ క్రమశిక్షణ కానివ్వండి, అక్కడ అంటే పెరిగిన విధానం, ప్రధానంగా ఆయన పెరిగిన విధానం. నిమ్మకూరు మనకు పక్కనే, నిమ్మకూరు వాస్తవ్యుడు అయ్యుండి ఈ రోజున రామారావు గారి వజ్రోత్సవాలు జరుపుకోవడం ఎలా ఉందమ్మా? మీరు చాలా సంతోషంగా ఉందండి. మేము గన్నవరం నుంచి వచ్చామండి, చాలా సంతోషంగా ఉందండి. అయితే ఈ ఫంక్షన్ మేము వస్తాము చూస్తామని అనుకోలే. మా సహోదరి మనవరాలే అవుద్ది, వచ్చి తీసుకొచ్చింది అనమాట. మన పాసుల సంగతి కూడా తెలియదు కదండి, ఇప్పుడు అడిగితే ఇచ్చారు. మాకు చాలా చంద్రబాబు నాయుడు గారు ఆ పాప చెప్పినట్టు నిజంగా మామగారికి తగ్గ అల్లుడు అని అంటారా? ఆయన కరెక్ట్ గానే చేస్తున్నారు. పరిపాలన తీరులు కూడా అండి, రామారావు గారి దగ్గర నుంచి చాలా ఆయన నేర్చుకుని ఆ మామకు తగ్గ అల్లుడుగా ఈయన ఇప్పుడు పరిపాలన చేస్తున్నారండి. ఇంకా చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరు ఎలా ఉందమ్మా? ఈ రోజు అన్నా క్యాంటీన్లు అని కానీ, లేదా పేదవాళ్ళకి ఈ పెన్షన్లు, ప్రధానంగా పెద్దవాళ్ళకి 3,000 నుంచి ఒకేసారి 4,000 చేసి వాళ్ళకి సంతోష పెట్టారండి. ముసలి వయసులో మరి ఒక పెద్ద కొడుకులాగా ఆయన అందించారు ఈ పథకాలు. మళ్ళీ ఆడబిడ్డకి మేము ఇస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు. మళ్ళీ ఆర్టీసీకి మహిళలకి ఉచితంగా పండక్కి మేము ఉచిత ప్రయాణం కల్పిస్తానన్నారు. ఏమంటే ఇవన్నీ కూడా ఆయన అంచెలంచెలుగా, ఒకసారి చేయాలంటే ఎవరికైనా కష్టమే, అంచెలంచెలంగా నెరవేర్చడానికే ఆయన పోరాడుతున్నారు. చేయగలరంటారా ఆయన చెప్పినట్టుగా? అంటే ఇప్పుడు ఈ రోజున మనం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, అనేక ఇబ్బందుల్లో ఉన్నాం. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరంతా చూశారు. ఒక ఛాన్స్ అంటే ఇచ్చిన దానికి ఎంత విధ్వంసం అయిపోయిందో చూశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేయగలుగుతారంటారా? ఒక్కొక్కటి అయితే చేయగలరండి, అన్ని ఒక్కసారి చేయాలంటే ఎవరి వల్ల కూడా కాదు. మళ్ళీ ఇప్పుడు అప్పులు ఊబిలో ఉంది కదండి, మళ్ళీ ఎంత సరి చేసుకోవాలి. మళ్ళీ ఉద్యోగస్తులకి రావాల్సినవన్నీ ఆ వ్యాపారాలు, పెట్టుబడులు అవన్నీ తీసుకొచ్చి అవన్నీ జరిపించి, మరి కార్మికులకి వర్క్ చూపించి ఇవన్నీ నిదానంగా చేయాలండి. ఒక్కటి కూడా ఏమంటారు? ఈ వజ్రోత్సవాలకు వచ్చారు, మీకు పాసులు దొరికాయి. రామారావు గారి సినిమా వచ్చింది, వెళ్దాం రండి అని పల్లెటూరులో అందరినీ పిలిచేవాళ్ళం. ఆ సినిమా చూడాలి, రామారావు గారి యాక్షన్ గాని, ఆయన మాట గాంభీర్యం గాని చాలా బాగుండేది. ఆ వయసులో ఆయన చిలక కొట్టుడు కొడితే అని పాట పాడినా, లేకపోతే అలాంటి పాటలన్నీ శ్రీదేవి గారు మనవరాలి వయసున్న శ్రీదేవి గారు, జయప్రద గారు ఆయనతో కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ అయ్యాయి. బడిపంతుల సినిమాలో మనవరాలుగా నటించిన శ్రీదేవి గారు తర్వాత హీరోయిన్ గా చేసింది. అవును, ధనవంతులు. ఎలా ఉండేదమ్మా అప్పుడు ఆయన ఉత్సాహంగా? ఆయన అంటే వాళ్ళ ఇప్పుడు యంగ్ గా ఉన్న వాళ్ళకి ఆయన కూడా సమాధానం చెప్పారు. ఖచ్చితంగా ఈక్వల్ గా వేశారు అనమాట. అంటే వయసు తారతమ్యం లేదు, వాళ్ళతో పాటు వేశారనమాట. ఆ రోజున ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరే ఉండే నేపథ్యం నుంచి తర్వాత కృష్ణ గారు కానీ, లేకపోతే శోభన్ బాబు గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా పోటీ ఇవ్వగలిగాడు ఆయన. ఇచ్చారు, అందరికి ఇచ్చారు పోటీ. సాంఘికంగా అవును. అంటే ఇప్పుడు పౌరాణిక సినిమాలు అనేపాటికి భగవంతుడు మనకి నిజంగా శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడా, లేకపోతే దుర్యోధనుడు ఇలాగే ఉంటాడా? శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడేమో అని ఆయన విగ్రహం చూసి, ఆయన మేకప్ చూసి నిజంగా శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడని దండాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అసలు ఆయన అంటే మాకు చాలా ఇష్టము. ఆయన అదేంటి ప్రవర్తన కూడా చాలా ఇదిగా ఉండేది. అందుకని ఆయన సినిమాలే ఎక్కువ చూసేవాళ్ళం మేము.